హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సందీప్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేశారో సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకైతే లాస్ అయితే ఉండదు, కానీ ప్రాఫిట్ వస్తుందో రాదో తర్వాత సంగతి. నష్టం అయితే ఉండదు కదా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీ ముందరికి తీసుకొని వస్తాను. అలానే డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఇన్స్టాగ్రామ్ ఆర్ మన టెలిగ్రామ్ కమ్యూనిటీ ఉంది తెలుగు వాళ్ళందరికీ. సో ఫాలో అవ్వండి, దాంట్లో ఫాలో అవ్వండి. ఏదైనా క్వెరీస్ ఉంటే మెసేజ్ చేయండి. నేనే ఎప్పుడు రిప్లై చేయాలని లేదు, దాంట్లో చాలామంది ఉన్నారు లైక్ రిప్లై ఇచ్చేవాళ్ళు. సో మీకు హెల్ప్ అవ్వచ్చు. అండ్ దిస్ ఈస్ అవర్ కంపెనీ దక్షిణ్ వేద అబ్రాడ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఎవరైనా అబ్రాడ్ ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయండి. ఉన్నట్టు చేద్దాం, ఏమొద్దు ఇంకా బరాబర్ అనమాట. సో అది మ్యాటర్. సో మ్యాటర్లోకి వెళ్తే ఫస్ట్ అసలు మనం ఇండియా నుంచి అబ్రాడ్కి వెళ్తూ ఉంటాం. నాట్ ఇన్ యూకే, అసలు అబ్రాడ్ అనమాట, ఏ కంట్రీకైనా. సో మనకి మేజర్గా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. లైక్ ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్తుంటే అసలు మనకు ఏంటి, అక్కడ ఎవరు తెలుసుండరు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నేను 2021లో వచ్చినప్పుడు ఎవరు తెలియదు నాకు, యూకేలో అసలు ఎవరు తెలియదు అనమాట. సో అకామిడేషన్స్ అన్నీ సెట్ చేసుకోవాలి, అసలు ఎట్లా ఏంటి అని ఏం తెలియదు అనమాట. నేను ఎట్లా ఫేస్ చేసిన ప్రాబ్లం అది ఫస్ట్ చెప్తాను అనమాట. 2021 సెకండ్ కోవిడ్ టైం అనమాట. సో ఫస్ట్ మాకు అకామిడేషన్స్ ఎట్లా ఏంటి అసలు ఎలా సెట్ చేయాలో కూడా తెలీదు, ఎవరు తెలీదు. జాయిన్ ఉన్న గ్రూప్స్ అన్నీ అప్పుడు ఫేస్బుక్ ఉండే ఇంకెక్కువ, అప్పుడు ఫేస్బుక్ గ్రూప్స్ ఉండే ఎక్కువ, కొంచెం ట్రెండింగ్గా. సో ఫేస్బుక్ గ్రూప్లో జాయిన్ అయ్యి అప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అంటే వీడియోస్ చెప్పేవాళ్ళు ఎక్కువ ఎవరు లేరు, హెల్ప్ చేసేవాళ్ళు. సో మొత్తం జాయిన్ అయిపోయి దాంట్లో పెడతా ఉంటారు, ఈ రూమ్ ఆ రూమ్ అవైలబుల్ అని. అలా కాంటాక్ట్ చేస్తే రెస్పాండ్ అవ్వరు, ఆల్రెడీ అయిపోయింది అంటారు, ముందర డబ్బులు ఇవ్వమంటారు. అర్థమయ్యే కాదు ఏదో ఒకటి. ఫస్ట్ ఏంటంటే అప్పుడు మీకు డైరెక్ట్ మమ్మల్ని హోటల్ దగ్గర దింపారు. ఎందుకు, అది కరోనా టైం అనమాట, సెకండ్ కోవిడ్. డైరెక్ట్ క్వారంటైన్లో పెట్టారు మమ్మల్ని 11 days. సో డైరెక్ట్ మమ్మల్ని ఎటు పంపించలేదు, ఫ్లైట్ దిగగానే హోటల్కి పంపించేసరికి సో అప్పటి నుంచి సెట్ చేయటం స్టార్ట్ చేసినాం. ఎందుకంటే మాకంటే కొంచెం ముందర వచ్చారు కదా, వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాతకి వాళ్ళు మాకు షేర్ చేయటం అనమాట. అంటే మేము గ్రూప్స్ క్రియేట్ చేసుకొని వాట్సాప్లో కాంటాక్ట్స్ పెంచుకొని ఎవరెవరు మా యూనివర్సిటీ ఉన్నారో సో అట్లా చూసుకుంటూ, అట్లా తెలిసిన వాళ్ళ ద్వారా ట్రై చేసుకుంటూ, లండన్లో ఒక 20 days ఒకళ్ళ దగ్గర అకామిడేషన్ దొరికితే పే చేసుకుంటూ 20 days ఏదో ఒకటి కావాలి కదా. సో క్వారంటైన్ అయిపోయి రోడ్డు మీద వదిలేస్తారు, ఇంకా కథ మీ ఇష్టం ఎటైనా పోండి అంటారు. సో అంత టఫ్ సిచ్యువేషన్ అనమాట మేము ఫైండ్ అవుట్ చేసుకుంది, అది లండన్లో. సో అక్కడి నుంచి మళ్ళీ మ్యాంచెస్టర్కి మూవ్ అయ్యి అకామిడేషన్ చూసుకొని సో అట్లా వన్ బై వన్ రెఫరెన్స్. బట్ చాలా టఫ్ సిచ్యువేషన్, ఎందుకంటే ఎవరు తెలీదు, ఎట్లా చూసుకోవాలో తెలీదు, అసలు ఎవరు జెన్యూనో తెలియదు అనమాట. బట్ ఇప్పుడు స్టిల్ 2024 ఎండింగ్ అనమాట. మనం 2025 జాన్ ఇంటెక్ స్టూడెంట్స్కి ఎంతమంది వస్తున్నారు, ఎంతమందికి మీ దగ్గర అకామిడేషన్ ఉంది, ఎంతమంది ఇప్పటికీ స్కామ్ అయ్యి ఉన్నారు, ఆల్రెడీ ముందర డిపాజిట్ పే చేసి వాళ్ళు రిప్లై చేయకుండా. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నేను ఎప్పుడు మన నుంచి వచ్చే స్టూడెంట్స్కి చెప్తా ఉంటా, ముందర డబ్బులు పే చేయవాకండి, చెక్ చేసుకోండి అని. 2024 సెప్టెంబర్ ఇంటెక్ మా దాని నుంచి వచ్చే స్టూడెంట్స్లో ఒకళ్ళు ఆల్రెడీ ఫ్రాడ్ అయిపోయారు, స్కామ్ అయిపోయారు. ఎందుకంటే ఆల్రెడీ ముందర డిపాజిట్ పే చేసారంట 300-400 pounds. తెలియదు, అసలు వాట్సాప్లో ఉంది. అనగానే అబ్రాడ్ రాగానే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అబ్రాడ్కి వీసా రాగానే వచ్చేస్తుంది అనుకుంటూ 30,000-40,000 అనేది ఎంత వాల్యూ చెప్పండి. ఊరికి మనీ రావు కదా, స్కామ్ అయిపోయారు. నేను చెప్తూనే ఉంటా, ముందర పే చేయవాకండి, అది ట్రస్ట్ కాదు, మనకి ఎంత జెన్యూన్ ఉందో తెలియదు కదా. ఎక్కడైనా ఉన్నా కూడా మీకు తెలిసిన వాళ్ళు ఎక్కడ ఒక్కళ్ళని ఉన్నా కూడా ఒకసారి వెళ్ళి కనుక్కోండి, వీడియో కాల్ చేసుకోండి ప్రూఫ్గా, బెటర్ ఇట్లాంటివి. సో డైరెక్ట్ చూడండి, ఎవరైనా ఉంటే ఆల్రెడీ యూనివర్సిటీ వాళ్ళు ఉంటే ఇది నిజమైన ట్రూవా కాదా వెళ్ళి కనుక్కోండి డైరెక్ట్. ఇట్లాంటివన్నీ ట్రై చేసుకోండి. అసలు ఎవరు తెలియదు అంటారా, అందుకోసం అసలు వీడియో చేయడానికి యూజ్ అనమాట. లైక్ ఈ వీడియో నీకోసమే చేస్తున్నావా నా కోసం చేస్తున్నావా అదంతా పక్కన పెడితే ఎవరికి యూజ్ అవుతుంది అనేది కూడా మీరు లైక్ ఒక నోట్ పాయింట్ తీసుకోవాలి. చాలామంది అడుగుతుంటారు అకామిడేషన్ నాకు ఇక్కడ కావాలి అక్కడ కావాలి, వచ్చేస్తున్న మామూలుగా ఫ్లైట్ దిగిన నన్ను మోసం చేసిండు, కన్సల్టెన్సీ ఏజెన్సీ ఏంది అకామిడేషన్ చూపిస్తా అన్నాడు, అది ఇది అన్నీ చెప్తూనే ఉంటారు. అంత వేస్ట్లే, కానీ మామూలుగా అంత ఫ్రాడే. అసలు కన్సల్టెన్సీ అకామిడేషన్ చూపిస్తా అంటే అక్కడ ఉన్నోడు ఇక్కడ ఎందుకు చూపిస్తాడు,
అసలు ఎక్కడ ఏ ఖాళీ ఉందో ఎవరికి తెలుస్తుంది కదా, కష్టం కదా. సో అట్లాంటివి నమ్మకండి. సో బెటర్ అసలు ₹1 ఎక్కువైనా తక్కువైనా కూడా ఫస్ట్ ఫ్రాడ్ అవ్వకుండా చూడాలి. ఫస్ట్ పాయింట్స్ ఏంది, ఒకటి మనం ఫ్రాడ్ అవ్వకుండా ట్రస్టెడ్గా సూపర్ అబ్రాడ్కు ఉండేటట్టు మంచి రూమ్స్ ఉండాలి మనకు. ఎక్కడ ఎలా వెతకాలి సోర్స్, అందుకోసమే నేను ఒకటి తీసుకొచ్చిన మీ ముందరికి యాంబర్ స్టూడెంట్. ఇక్కడ చూడండి కంచి లోగో కరెక్ట్గా, ప్లే స్టోర్లో చూడండి, యాప్ స్టోర్లో చూడండి, వెబ్సైట్లోకి వెళ్ళండి, ఆర్ ఎల్స్ డిస్క్రిప్షన్లో ఇక్కడ కరెక్ట్గా లింక్ ఉంటుంది, జెన్యున్ లింక్. మన నుంచి పోతే క్లియర్గా ఉంటుంది అనమాట. సో మీ ప్రతి ఒక్క సిటీస్ అక్కడ మెన్షన్ చేస్తారు. ఆ సిటీలోకి వెళ్ళండి. మీ ఆ సిటీ ఏంది, యూనివర్సిటీకి ఒక సిటీ ఉంటుంది కదా, ఆ సిటీలోకి వెళ్ళి మీ బడ్జెట్ దాంట్లో ఫిల్టర్ చేసుకొని అసలు మీ రూమ్స్ అసలు ఉన్న ఫెసిలిటీస్ ఏంది, జిమ్ ఉందా, ఫ్రీ వైఫైలు అన్నీ ఉంటాయి కిచెన్తో సహా. నేను అదే అంటున్నా, ₹1 ఎక్కువైనా సరే ట్రస్టెడ్ దాని నుంచి వెళ్ళండి. అండ్ వీళ్ళు ఏందో తెలుసా, గ్యారంటర్. ఇప్పుడు జనరల్గా గ్యారంటర్ అబ్బో అదొక పెద్ద ప్రాబ్లం అనమాట. అసలు గ్యారంటర్ మనకు అసలు అసలు యూకేలో తెలియదురా బాబు ఎవడంటే వాడు ఇల్లు ఇచ్చోడు గ్యారంటర్ అడుగుతాడు. యాడ్ నుంచి తీసుకొస్తాం గ్యారంటరు. ఇక టైప్ 2 వారు ఇక సిటిజన్షిప్ సైన్ పెట్టాలంట. అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు, మనకి ఎట్లా పెడతారు. అదే వీళ్ళు, నేను అడిగాను అనమాట ఫస్ట్, మీరు గ్యారంటర్ ప్రొవైడ్ చేస్తారా, గ్యారంటర్ కావాలంటే ఎస్ గ్యారంటర్ కావాలన్నారు. నేను ఒక్కటే అడిగా, ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి గ్యారంటర్ ఎట్లా తెలుస్తుంది అంటే, మేము ఎతికి పెడతాం గ్యారంటర్ కూడా అన్నారు. బెస్టే కదా. సో స్టూడెంట్స్ సైడ్ నుంచి నేను కొన్ని క్వశ్చన్స్ అడిగాను అనమాట, లైక్ ఏంటి అన్నట్టు. అంటే గ్యారంటర్ అనేది మ్యాండేటరీ కొన్ని చాలా వరకు అకామిడేషన్. ఇప్పుడు నేను ఉంటున్న అకామిడేషన్ నా మొత్తం ఎంప్లాయ్మెంట్ ఆఫర్ లెటర్ తీసుకున్నారు అండ్ ఇక్కడ సిటిజన్స్ రెఫర్ చేశారు కాబట్టే నాకు ఇచ్చారు. అది ఉట్టి కిందకి ఇస్తారు ఎవరైనా. ఇంకా స్టూడెంట్స్కి అయితే అసలు డైకరు జనరల్గా తెలిసిన వాళ్ళు లేకపోతే. సో వీళ్ళ యాంబర్ స్టూడెంట్ వాళ్ళు నీకు గ్యారంటర్ కూడా వెతికి పెడతారు. అండ్ 24/7 కస్టమర్ సపోర్ట్ కూడా ఉంటుంది ఏమన్నా ప్రాబ్లం ఉన్నా సరే. సో నీ డాక్యుమెంట్ చెక్ లిస్ట్, యూనివర్సిటీ ఆఫర్ లెటరు అన్ని బేసిక్ తీసుకొని మంచిగా బుక్ చేసి పెడతారనమాట. ఇక్కడ ఏంటంటే మనకి 1 month ముందర వీసా ఇస్తారు. సో చూసుకోవాలి కదా ముందర ఎట్లా దొరికిద్ది కదా. అసలు నేను అదే అంటున్నా, ₹1 పోయినా సరే మంచి దాంట్లో చూసుకోండి పర్ఫెక్ట్గా. రూమ్స్ కూడా మంచి లగ్జరీగా మెయింటైన్ చేస్తారు, ఎట్లా పడితే అట్లుండవు. ఇక్కడ ఉండోళ్ళని అడగండి. నేను ఏంటి ఇప్పుడు ఒక లగ్జరీగా మంచిగా వచ్చిన, కానీ నేను ఎట్లాంటి ఇంట్లో కూడా దిగినా తెలుసా. అంటే ఇక్కడ ఎక్కువ పాకిస్తాన్ హోమ్స్ వాళ్ళు ఇక్కడ చాలా కాలం నుంచి సెటిల్ అయ్యి వాళ్ళకి ఇల్లులు ఎక్కువ ఉన్నాయి. సో అన్నీ ఎట్లుంటాయి తెలుసా, ఎలకలు అసలు ఆ ఇళ్ళల్లో ఉన్నాం 1 year అట్లా. సో అట్లా డెవలప్ అవుతూ తెలుసుకుంటూ అట్లా వచ్చాం అన్నమాట పైకి. సో ఎవరైనా అంతే, ఇప్పుడున్న వాళ్ళు చాలామంది కూడా ఎంతమంది ఇళ్ళల్లో ఎలకలు ఉన్నాయి కదా, ఫుడ్ తినే వచ్చి. సో అంత కాకుండా, అంత కష్టాలు పడకుండా, అమీర్పేట రూమ్లలో బతకకుండా కొంచెం అబ్రాడ్లో వచ్చినట్టు కొంచెం నీ చుట్టుపక్కల మంచిగా ఉంటే నువ్వేదన్నా నీ లైఫ్ గురించి పెట్టగలవు. లేంటి టైం కానీ ఏదైనా సరే మనం ఉండే ప్రదేశం బట్టే మనం కూడా డెవలప్ అవుతాం అనమాట. సో యాంబర్ నుంచి నీకైతే లగ్జరీ రూమ్స్ దొరికితే మంచిగా, నేను చెప్తున్నా నీ బడ్జెట్కి నచ్చితేనే అంత చూసుకొని వెళ్ళు. ట్రస్టే అనమాట. అది నువ్వు ఎక్కడికైనా నువ్వు అసలు మోసం వల్ల అట్లాంటివి ఏముండవు అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. సో మెయిన్గా ఏంటంటే స్కామ్ అవ్వకండి, అదనమాట. నాకు ఇప్పుడు జాయినింగ్కి వస్తుంది కాబట్టి మెనీ రిక్వెస్ట్స్ వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్లో అనమాట, టెలిగ్రామ్లో. నేను దిగుతున్న అకామిడేషన్ ఎట్లా ఎత్తుకు పెడతాను నేను. ఇప్పుడు నేను ఒక వేల్ సైడ్ ఉన్నా, సడన్గా లండన్లో నాకు అకామిడేషన్ కావాలంటారు, నేను ఎట్లా తగ్గలను కదా, పాపం అనిపిస్తుంది, హెల్ప్ చేయాలనిపిస్తుంది. సో అందుకోసమే ఎవరైతే మీకు తెలిసిన వాళ్ళు వస్తున్నారో, మీరు ఇంకేమైనా చూడాలనుకుంటున్నారో యాంబర్ నుంచి వెళ్ళండి. మీ బడ్జెట్లో చూసుకొని వెళ్ళిపోండి నచ్చితే. డైరెక్ట్ బెస్టే కదా. మీరు ఇంకా యూకే నుంచి చూసుకున్న వాళ్ళు అయితే డైరెక్ట్ వెళ్ళి చూసేసుకుంటారు. ఆల్రెడీ వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది ఎంత ట్రస్ట్ అనేది. ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి ఏంటంటే అసలు మార్క్ వేసుకోవచ్చు అనమాట, పక్కా జెన్యునే అన్నట్టు. సో ఈ వీడియో ద్వారా నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్లీగా బుక్ చేసుకోవచ్చు అకామిడేషన్. ఇంకోటి నువ్వు స్కామ్స్ నుంచి తప్పించుకోవచ్చు. ఇంకోటి గ్యారంటర్ని వీళ్ళు ఎతికి పెడతారు. ఇంకోటి లగ్జరీగా మంచి రూమ్స్ అకామిడేషన్స్ అన్నీ పర్ఫెక్ట్గా చేసి పెడతారు. అండ్ ఇంకోటి
నీకు ఈజీ వేలో నీకు అకామిడేషన్ వెతికి పెడతారు వీళ్ళే నిన్ను కాంటాక్ట్ చేస్తారు. సో చేయాల్సింది ఏంది, డిస్క్రిప్షన్లోకి వెళ్ళి లింక్ క్లిక్ చేయి, వెళ్ళు, అకామిడేషన్ ఎతుకు. ఏదైనా ప్రాబ్లం ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయి వాళ్ళు ఏమంటున్నారని కదా. సో అది అన్నమాట. అందుకోసం చెప్పింది ఈ వీడియో నాకు యూజా నీకు యూజా అనేది కంటే ఈ వీడియో ఈ యొక్క సర్వీస్ వల్ల యూజ్ అవుతుందా లేదా అనేది మాస్టర్ చేయడానికి వచ్చినావు కదా. సో మెచ్యూరిటీ లెవెల్స్ హై ఉంటాయి కదా. సో యూజా లేదా అనేది నువ్వే థింక్ చేసుకో. అండ్ అది మ్యాటర్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆర్ఎల్స్ యాప్ స్టోర్లో వెళ్ళి ప్లే స్టోర్లో వెళ్ళి చూసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తూ ఉంటాయి. అండ్ మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి. లాస్ట్ అండ్ ఫైనల్, చూస్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, కొంచెం అబ్బాయిలకు కూడా సపోర్ట్ చేయండి. గర్ల్స్కే కాదు, గర్ల్స్ ఒక అమ్మాయి ఇట్లా నడిస్తే 1M వ్యూస్ వచ్చేస్తున్నాయి. మేము ఇట్లా 1M సార్లు ఇట్లా వాక్ చేసినా సరే మాకు ఒక 10 సబ్స్క్రైబర్లు కూడా రావట్లేదు, కొంచెం అర్థం చేసుకోండి. సో ఈ వీడియో ఎండింగ్ వరకు వచ్చినావు అంటే నువ్వు నా డై హార్డ్ ఫ్యాన్ సబ్స్క్రైబర్, తెలుసు నాకు నువ్వు నన్ను ఎప్పటి నుంచో సపోర్ట్ చేస్తున్నావు.